వచ్చేసారా? గమ్యం ఒక్కటే, ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. పులి మరోసారి పంజా విసిరింది. తనకు పులి అనే ట్యాగ్ ఇవ్వడం కరెక్ట్ అని నిరూపిస్తూ చితగ్గొట్టాడు. పాప్ వరకు ఉంటే చాలనుకుంటే ఏకంగా 20వ ఓవర్ ఆడి సెంచరీతో అజేయంగా నిలిచాడు. తుఫాన్ ఇన్నింగ్స్ తొలి ఇన్నింగ్స్ ముగిశాక మ్యాచ్ ను తమ జట్టు చేతిలో పెట్టేశాడు. తాను కంప్లీట్ గా మ్యాచ్ ఆడితే ఎలా ఉంటుందో నిరూపిస్తూ ప్రత్యర్థి జట్లకు బిగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ ప్లేయర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతడి విధ్వంసం గురించి కొత్తగా వినాల్సిన అవసరం లేదు. ఒంటి చేత్తో వార్ వన్ సైడ్ చేస్తూ సన్ రైజర్స్ జట్టుకు వరుసగా 3వ విజయం అందించిన ఆ డైనమిక్ ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ కు దిగాడంటే పవర్ ప్లే వరకు ఉంటే చాలని భావించేవారు చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఈ టీమిండియా ఓపెనర్ ఇంపాక్ట్ ఆ రేంజ్ లో ఉంటుంది. గుడ్ స్టార్ట్ ఇస్తే చాలు, మ్యాచ్ ని మేము చూసుకుంటాం అంటే ఏకంగా 20 ఓవర్ల పాటు క్రీజ్ లోనే ఉండి తనలోని అసలు సిసలు టాలెంట్ ను బయటకు తీశాడు. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ మరోసారి తన బ్యాటింగ్ తో ఊచకోత కోశాడు. ఢిల్లీ బౌలర్ ను దంచి కొడుతూ వారికి ఏడుపునే మిగిల్చాడు. ఇన్నింగ్స్ కొంచెం స్లోగా స్టార్ట్ చేసినా ఆ తర్వాత తనలోని నెక్స్ట్ లెవెల్ ఆటను బయటకు తీశాడు. పవర్ ప్లేలో 4లు 6లతో హోరెత్తిస్తూ 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. హాఫ్ సెంచరీ తర్వాత అభిషేక్ అస్సలు తగ్గలేదు. వేరే లెవెల్ బ్యాటింగ్ చేస్తూ 47 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. 14వ ఓవర్లో నితీష్ రాణా బౌలింగ్ లో వరుసగా 2 సిక్సర్లు కొట్టి ఐపీఎల్ లో 2వ సెంచరీ నమోదు చేశాడు. ఓవరాల్ గా 68 బంతుల్లోనే 10 4లు 10 సిక్సర్లతో 135 పరుగులతో వీర విహారం చేశాడు. ఈ సెంచరీతో అభిషేక్ శర్మ టీ20 క్రికెట్ లో టీమిండియా సూపర్ స్టార్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను వెనక్కి నెట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో చేసిన సెంచరీ అభిషేక్ టీ20 క్రికెట్ లో 9వది. ఈ క్రమంలో 8 సెంచరీలతో ఉన్న రోహిత్ శర్మను అభి వెనక్కి నెట్టి 9 సెంచరీలతో కోహ్లీతో సమంగా నిలిచాడు. కోహ్లీ కంటే తక్కువ టీ20 మ్యాచ్లు ఆడడంతో ఈ లిస్ట్ లో కోహ్లీ కంటే టాప్ లో ఉన్నాడు. ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్ల్లో 323 పరుగులతో లీడింగ్ రన్ స్కోరర్ గా కొనసాగుతున్నాడు. ఇక సెంచరీ తర్వాత అభిషేక్ చేసిన కోల్డ్ సెలబ్రేషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సాధారణంగా బిగ్ ఇన్నింగ్స్ ఆడినప్పుడు సెలబ్రేషన్ లో భాగంగా ఎల్ షేప్ లో చేతి వేళ్లను చూపిస్తూ అభిమానులతో తన ఆనందాన్ని పంచుకుంటాడు. కానీ నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం డిఫరెంట్ సెలబ్రేషన్ తో సర్ప్రైజ్ చేశాడు. తన సిగ్నేచర్ సెలబ్రేషన్ లా కాకుండా హుందాగా చేతులు కట్టుకుని నిలబడి సైలెంట్ గా డగౌట్ వైపు చూస్తూ కోల్డ్ సెలబ్రేషన్ చేసుకోవడం చర్చనీయాంశమైంది. ఇకపై బిగ్ ఇన్నింగ్స్ ఆడినప్పుడు ఇలాంటి సైగుతోనే సెలబ్రేషన్ చేసుకుంటానని, తనని సపోర్ట్ చేసే వారికి, ఫ్యాన్స్ కు ఈ సెలబ్రేషన్ అంకితం అని తెలిపాడు. కోల్డ్ సెలబ్రేషన్ కు అభిషేక్ అర్థం కూడా చెప్పాడు. కేవలం మ్యాచ్ ఆరంభంలో అగ్రెసివ్ గా ఆడేవాడని, కానీ ఎక్కువసేపు క్రీజ్ లో నిలబడి కంప్లీట్ ఇన్నింగ్స్ ఆడాలంటే ప్రణాళిక, ఏకాగ్రత, ప్రశాంతత చాలా అవసరం. అందుకే ఈ కోల్డ్ సెలబ్రేషన్ అని అభిషేక్ అన్నాడు. అభిషేక్ శర్మ మెరుపు సెంచరీతో పాటు బౌలర్లు కూడా సమిష్టిగా రాణించడంతో ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 47 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం సాధించింది. ఓవరాల్ గా కోహ్లీ, రోహిత్ సెంచరీల రికార్డ్ బ్రేక్ చేయడం, కోల్డ్ సెలబ్రేషన్, 20 ఓవర్ల పాటు ఇన్నింగ్స్ ముగిసే వరకు క్రీజ్ లో ఉండడం, ఇలా నిన్న మ్యాచ్ మొత్తంలో అభిషేక్ హైలైట్ గా నిలిచాడు. మనకి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అనగానే మనం అన్ని టీంల బలాబలాలు అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం. గెలుచుకున్న తర్వాత చేసే ఈవెంట్ ఎలా ఉంటుందో వీళ్ళు ముందే ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారేమో అనిపించేలా